తెలుగు ట్రివియాకి స్వాగతం. విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు 1990వ సంవత్సరం అక్టోబర్ నెల చందమామ సంచికలోని మంజీర కథ అనే కథను గురించి విందాము. కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి సమయాన ఒళ్ళు జలధరింపజేసే ఈ వాతావరణంలో నువ్వు ఎంతో కర్తవ్యనిష్టతో వ్యవహరించడం చూస్తూ ఉంటే నిన్ను ప్రశంసించాలని అనిపిస్తున్నది. అయితే చాలామంది ఏదో ఒక బలహీన క్షణంలో ఏదో ఒక భావావేశానికి లొంగి తమ కర్తవ్యాన్ని కార్యదీక్షను కూడా విస్మరించి ప్రవర్తించడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. ఎంతో వివేకం, సమయజ్ఞత కలదని 10 మంది చేత ప్రశంసలు పొందిన ఒకానొక రాజకుమార్తె ఇటువంటి బలహీనత చేతనే తన తండ్రిని, రాజ్యాన్ని శత్రువుపరం చేసిన కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కౌశాంబి దేశాన్ని ధీరసింహుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు పుత్ర సంతానం లేదు. ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు మంజీర. కూతుర్నే సర్వస్వంగా భావించిన ధీరసింహుడు ఆమెకు సకల శస్త్ర అస్త్ర విద్యలు నేర్పించడమే కాక పరిపాలనలో కూడా భాగస్వామిని చేశాడు. రాజ్య పాలనలో తండ్రితో భాగస్వామ్యం వహించిన మంజీరకు తండ్రితో పాటుగా వేటకు వెళ్లడం అలవాటుగా ఉండేది. ఒక్కొక్కసారి తండ్రి లేకుండా తానొక్కతే ఒక చెలికెత్తను, ఒక అంగరక్షకుణ్ణి మాత్రం వెంటబెట్టుకుని వేటకు వెళుతూ ఉండేది. ఒకసారి మంజీరకు వెంట ఎవరూ లేకుండా తానొక్కతే ఒంటరిగా వేటకు వెళ్ళి రావాలన్న కోరిక కలిగింది. ఆమెకు అత్యంత సన్నిహితురాలైన చెలికెత్తుకు మాత్రం సంగీత చెప్పి కౌశాంబికి సమీపాన గల అరణ్యానికి బయలుదేరింది. అరణ్యంలో పగలంతా వేటాడిన మంజీర మృగయా వినోదంలో పడి సాయంత్రం అయ్యేసరికి అరణ్యం చివరి భాగానికి చేరుకుని దారి తప్పింది. బాగా చీకటి పడడంతో ఏం చేయాలో తోచక మంజీర ఒక్క క్షణం గుర్రాన్ని నిలిపింది. ఇంతలో ఆమెకు సమీపం నుంచి ఎవరు మీరు అన్న ప్రశ్న వినిపించింది. నిర్జనమైన ఈ అరణ్యంలో ఆ ప్రశ్న విని ఉలిక్కిపడిన మంజీర చప్పున ప్రశ్న వినవచ్చిన వైపు తల తిప్పి చూసింది. దాపులనున్న పొదల చాటు నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. జడలు కట్టిన శిరోజాలు, నిండు గడ్డము తప్ప మసక వెన్నెలలో అతడి ముఖరేఖలు మంజీరకు స్పష్టంగా కనిపించలేదు. ఇతడెవరు? ఈ నిర్జన అరణ్యంలో రాత్రి సమయంలో ఎందుకుంటున్నాడు అన్న అనుమానం రాజనీతి విషయాల గురించి తరచుగా ఆలోచించే మంజీర మనస్సును క్షణకాలంలో పెనుభూతంలా ఆక్రమించింది. ఆమె కంఠస్వరం మార్చి, నేనొక సైనికుణ్ణి స్వామి. యువరాణి ఆజ్ఞానుసారం ఈ ప్రాంతం వేటకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్న పరిశీలన కోసం వచ్చి దారి తప్పి అల్లాడుతున్నాను. తమరెవరో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న వింటూనే అవతలి వ్యక్తి చిత్రంగా నవ్వి, ఎవరైతేనేం, ఈ రాత్రికి నాకు అతిథిగా ఉండి తెల్లవారిన తరువాత వెళ్ళవచ్చు. నగరానికి దారి నేను చూపించగలను అంటూ ముందుండి దారి తీశాడు. మంజీర క్షణకాలం సందేహించిన సహజమైన తెగింపుతో అతడి వెంట గుర్రాన్ని నడిపించింది. అపరిచిత వ్యక్తి తిన్నగా ఒక కుటీరానికి దారి తీశాడు. అక్కడ ఎత్తైన చెట్లు, దట్టంగా పొదలు ఉండడంతో అంతా కటికి చీకటిగా ఉన్నది. అతడు కుటీరం లోపలికి వెళ్ళి కాగడా ఒకటి వెలిగించి పట్టుకువచ్చాడు. మంజీర ఊహించిన దానికన్నా భిన్నంగా అతడి ముఖం అంతులేని రాజసము, శౌర్యము ఉట్టిపడుతూ ఎవరైనా సరే చప్పున కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉన్నది. తనకేసి ఆశ్చర్యపోతూ చూస్తున్న మంజీరతో ఆ వ్యక్తి, తెల్లవారేందుకు ఇంకా చాలా వ్యవధి ఉన్నది, చాలా అలసిపోయి ఉంటారు, ముందు కాస్త విశ్రాంతి తీసుకోండి యువరాణి అన్నాడు. ఆ మాటలు వింటూనే పురుషవేషంలో ఉన్న మంజీర ఉలిక్కిపడి, యువరాణి, ఏమిటి మీరంటున్నది అంటూ ఏదో చెప్పబోయింది. అంతలోనే ఆ యువకుడు ఆమెను మృదువుగా వారిస్తూ, ప్రస్తుతం మీరు నాకు ఎటువంటి అసత్యాలు పలికే పరిస్థితిలో లేరన్న విషయం రాజనీతి, లౌకిక జ్ఞానము గల మీకు వేరే చెప్పనవసరం లేదు. ముందు నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి అన్నాడు. మంజీర ఇక పెదవి విప్పలేకపోయింది. మౌనంగా ఆ యువకుడు చెప్పిన చోట కూర్చుని
అతడు ఇచ్చిన పళ్ళు తిని పాలు తాగింది. ఇక ఇప్పుడు కానివ్వండి మీ పరీక్షలు అన్నాడు యువకుడు నవ్వుతూ. అందుకు మంజీర, మీరెవరో ఏదో ఉత్తమాశయంతో ఈ నిర్జన ప్రదేశాన్ని ఎన్నుకున్నట్లు కనిపిస్తున్నది. మీరు విషయమంతా చెబితే నాకు వీలైన సాయం నేను చేస్తాను అన్నది. ఆమె మాటలకు అతడు చిన్నగా నవ్వి, తరువాత మాట తప్పరు కదా అన్నాడు. నేను మాట తప్పడమా? అసంభవం అన్నది మంజీర. సరే వినండి, నా పేరు విజయదత్తుడు అని ఆగాడు ఆ యువకుడు. ఆ పేరు వింటూనే నిశ్చేష్టురాలైంది మంజీర. ఆమెకు వెంటనే దాదాపు 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు జ్ఞప్తికి వచ్చాయి. కౌశాంబికి ఉత్తరాన గల అరణ్యం దాటితే చందన దేశం అనే చిన్న దేశం ఒకటి ఉన్నది. అది తరతరాలుగా కౌశాంబి రాజులకు సామంతరాజ్యంగా ఉంటూ వస్తున్నది. 4 సంవత్సరాల క్రితం చందన దేశాన్ని పాలిస్తున్న విరూపాక్ష దత్తుడు సమయానికి కప్పం కట్టని కారణంగా ధీరసింహుడు ఆ దేశాన్ని యుద్ధంలో కైవసం చేసుకున్నాడు. అవమానం భరించలేని విరూపాక్ష దత్తుడు ఆత్మహత్య చేసుకోగా అతడి రాణి సహగమనం చేసింది. అయితే యుద్ధ సమయానికి ఎక్కడో దూర ప్రాంతాల్లో దేశాటన చేస్తున్న విరూపాక్షుని ఏకైక పుత్రుడు విజయదత్తుడికి మాత్రం హఠాత్తుగా జరిగిన యుద్ధము, దాని పరిణామాలు వెంటనే తెలియలేదు. అతడికి తెలిసిన తరువాత తన మీదకి దండెత్తి రావచ్చు అన్న అనుమానంతో ధీరసింహుడు చాలా కాలం అప్రమత్తంగా ఉండి గూఢచారుల చేత విజయదత్తుడి కోసం వెతికించాడు. అయినా అతని జాడ తెలియలేదు. ప్రతి విషయంలోనూ తన సలహా అడిగే తండ్రి ఈ విషయంలో తనను సంప్రదించకపోవడం, హఠాత్తుగా చందన దేశాన్ని ఆక్రమించుకోవడం మంజీరకు ఆశ్చర్యం కలిగించడమే కాక అన్యాయంగా కూడా తోచింది. కానీ ధీరసింహుడు ఆమె మాటను కొట్టిపారేస్తూ, నీకు తెలియదు తల్లి, విరూపాక్షుడు కప్పం కట్టకపోవడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికీ చాలాసార్లు అతన్ని క్షమించాను. వచ్చిన రాబడి అంతా దాన ధర్మాలకు, కళాపోషణకు ఖర్చు చేయడం సార్వభౌమునికి చెల్లుతుంది కానీ సామంతరాజుకు చెల్లదు అన్నాడు. తన పేరు వింటూనే మంజీర ఆలోచనలో పడడం గమనించిన విజయదత్తుడు గంభీరంగా, మీకు సందేహం ఏమీ అక్కర్లేదు మంజీరాదేవి, మీరు ఆక్రమించుకున్న చందనదేశపు యువరాజు విజయదత్తుణ్ణి నేనే అన్నాడు. ఆ మాటలు వింటూనే మంజీర ఒక్కసారి తల ఎత్తి అతడి వైపు చూసి వెంటనే తల వంచుకున్నది. తెల్లవారిన తరువాత విజయదత్తుడు ముందుండి దారి చూపుతూ ఆమెను నగర పొలిమేరల వరకు తీసుకువచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. కౌశాంబికి పొరుగు రాజ్యమైన కోసలకు వినయసేనుడు రాజు. అతడు విజయదత్తుడి తండ్రి అయిన విరూపాక్ష దత్తుడు ఒకే గురుకులంలో చదువుకోవడమే కాక ఇద్దరూ మంచి మిత్రులు. ధీరసింహుడు విరూపాక్షుడి రాజ్యభాగాన్ని ఆక్రమించుకోవడం, అవమానాన్ని భరించలేక అతడు ఆత్మహత్య చేసుకోవడం వినయసేనుణ్ణి చాలా కలవరపరిచింది. పరిస్థితులు అనుకూలించిన నాడు విజయదత్తుడికి సైనిక సహాయం చేసేందుకు వినయసేనుడు ఒప్పుకున్నాడు. అరణ్యంలో రాకుమారి మంజీరతో పరిచయం అయిన తరువాత నెల తిరక్కుండానే విజయదత్తుడి నాయకత్వాన కోసల దేశపు సైన్యాలు హఠాత్తుగా మందాకిని నది దాటి వచ్చి కౌశాంబి మీద దాడి చేశాయి. యుద్ధంలో రాజు ధీరసింహుడు చిత్తుగా ఓడిపోయాడు. అయితే విజయదత్తుడు రాజకుటుంబాన్ని ఏమీ అవమానించలేదు సరికదా, ధీరసింహుణ్ణి సకల రాజమర్యాదలతోనూ గౌరవిస్తూ, రాజా, పగ తీర్చుకోవడం నా అభిమతం కాదు, కేవలం నా మాతృభూమి మీద, నా తల్లిదండ్రుల మీద నాకున్న అభిమానంతోనే నేను ఈ పని చేశాను. నాకు కావలసినది నా దేశానికి స్వాతంత్ర్యం మాత్రమే. కౌశాంబిని యథాప్రకారం మీరే ఏలుకోండి అన్నాడు. విజయదత్తుడి మంచితనానికి ధీరసింహుడు చలించిపోయి, నాయనా, నీ తండ్రికి నేను చేసిన అన్యాయానికి శిక్షగా 12 సంవత్సరాల పాటు నేనే నీకు సామంతుగా ఉంటాను. అంతేకాక నా రాజ్యంలోని అత్యంత విలువైన దాన్ని దేన్నైనా నీకు కానుకగా ఇస్తాను. ఏం కావాలో అడుగు అన్నాడు. దానికి విజయదత్తుడు నవ్వి, అడిగి తీసుకునేది కానుక అనిపించుకోదు. అయినా మీకు ప్రతి విషయంలోనూ మీ కుమార్తెను సంప్రదించడం అలవాటు కదా, నాకివ్వబోయే కానుక ఏదైతే బాగుంటుందో ఆమెతో మాట్లాడి మీరే నిశ్చయించండి అన్నాడు. తండ్రి చెప్పగా అంతా విన్న మంజీర, నాన్న, మీరు అతనికి కానుకగా ఇవ్వబోయేది వ్యక్తిగానా లేక రాజుగానా అని ప్రశ్నించింది. ధీరసింహుడు ఒక్క నిమిషం ఆలోచించి, రాజుగా కాదు, వ్యక్తిగా అతడి ఔన్నత్యానికి ఆనందపడి ఏదైనా అపురూపమైన కానుక ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. మంజీర చిన్నగా నవ్వి తల వంచుకుంటూ, వ్యక్తిగా మీరొక తండ్రి,
తండ్రికి కన్నబిడ్డ కంటే విలువైనది అపురూపమైనది వేరే ఏముంటుంది నాన్న అన్నది. ధీరసింహుడు కుమార్తె మాటలకు ఒక్క క్షణం తెల్లబోయి వెంటనే ఆమె ఆంతర్యం గ్రహించి పెద్దగా నవ్వుతూ, అవునమ్మా, నిజమే. విజయదత్తుడు కూడా ఇందుకే నీ సలహా అడగమని ఉంటాడు. సరే, ఈ నా వెళ్ళలేని రత్నాన్ని అతడికి కానుకగా ఇస్తాను అన్నాడు. ఆ తరువాత కొన్ని రోజుల్లోనే మంజీరా విజయదత్తులకు మహావైభవంగా వివాహం జరిగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయదత్తుడి రూప సౌందర్యాలకు లొంగిపోయిన మంజీరా కావాలనే అతడి గుట్టు తండ్రికి చెప్పకుండా దాచింది అన్న విషయం నిజమే కదా? విజయదత్తుడు మంచివాడు కాబట్టి సరిపోయింది. లేని పక్షంలో ధీరసింహుడి కుటుంబం అడవుల పాలు కావలసిందే కదా? అంతటి రాజనీతిజ్ఞత, తెలివితేటలు గల మంజీరా ఒక్క చిన్న బలహీనతకు లొంగి బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఎంత మటుకు సమంజసం? అలాగే తన గుట్టు తెలుసుకున్న మంజీరను నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన విజయదత్తుడు కూడా కొద్దిలో ప్రమాదం తప్పించుకున్నాడు. అవునా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మూర్ఖుడికి 10 మాటల్లో చెబితే కానీ బోధపడని విషయాన్ని తెలివైన వాడు ఒక్క మాటలోనే గ్రహిస్తాడు. మేధావులకు ఆ ఒక్క మాట కూడా అవసరం లేదు, కేవలం ఒక్క చూపు చాలు. మంజీరా విజయదత్తులిద్దరూ మేధావులే. ఇద్దరూ మౌనంగానే ఒకరి మీద ఒకరికి కలిగిన అనురాగాన్ని గ్రహించుకున్నారు. మంజీరా తనను గురించి తండ్రికి చెప్పదన్న విషయం విజయదత్తుడికి తెలుసు. ఆ కారణం వల్లనే అతడు ఆమెను అరణ్యం నుంచి వెళ్ళిపోనిచ్చాడు. ఇక మంజీరా కేవలం విజయదత్తుడి మీద గల వ్యామోహంతోనే తన బాధ్యతను విస్మరించలేదు. విజయదత్తుడు మందాకిని నది పక్కనే గల అరణ్య ప్రదేశంలో కుటీరం నిర్మించుకోవడం వల్ల అతడికి కోసల దేశపు రాజు అండదండలు ఉండి తీరగలవని మంజీరా సులభంగానే గ్రహించింది. తాను వెళ్ళి తండ్రికి అంతా చెప్పి సైన్యాన్ని తీసుకువచ్చే లోపల విజయదత్తుడు నది దాటి ఆవలనున్న కోసల రాజ్యం చేరడం అతి సులభం. అందువల్లనే తాను చేయగలిగిందేమీ లేదని ఆమె గ్రహించి భవిష్యత్తును కేవలం విజయదత్తుడి మంచితనానికి వదిలిపెట్టి అన్ని విధాలా విజయాన్ని సాధించుకున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే, ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.